విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న అఖిలపక్ష కార్మిక నాయకులు. భవిష్యత్ కార్యాచరణకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్. ఆత్మహత్యల నిర్మూలనకు కళాశాల యాజమాన్యం చొరవ తీసుకోవాలి. సెప్టెంబర్ 10 ఆత్మహత్య నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెమినార్లు తెలిపిన డాక్టర్ ఎన్ఎన్ రాజు. క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి. చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షెరీన్, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లను కేటాయిస్తే ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని, లాభాల బాటలో పయనిస్తుందని విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ సిహెచ్యు నాయకులు అయోధ్య రామదాస్ రామస్వామి తెలిపారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు జగదాంబ సిహెచ్యు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ను దేశంలోనే నెంబర్ 1 గా నిలబెట్టేందుకు కార్మికులు కృషి చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు వ్యతిరేకంగా ముడి సరుకులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు కార్మికులు తలగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. తగ్గించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ నిర్ణయించిన విషయం తెలుసు. రేపు 13వ తారీఖు నుంచే సింగిల్ ఫర్నెస్ ఆపరేషన్, అంటే 3 ఫర్నెస్లు ఉంటే ఒక్క ఫర్నెస్ని ఆపరేట్ చేయాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయించింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు పనిచేయడం కోసం, యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రా మెటీరియల్ లేకుండా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పీక నిలవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించడం అన్నది దుర్మార్గమైన విషయం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ కోలు, ఐరన్ ఓర్ కావాలి. ఎన్ఎండిసి దగ్గర కోల్ కావాల్సినంత ఉంది. మాకు గతంలో కోల్ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అలాగే కోల్ అన్నది సెయిల్ దగ్గర చాలా ఉంది. కాబట్టి ఈ 2 ప్రభుత్వ సంస్థలే. ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం కోసం ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా సరఫరా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడిస్తే లాభాలు బాట పెట్టే అవకాశం అనేది ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. స్టీల్ ప్లాంట్లో 3 ఫర్నెస్లు ఉంటాయి. ఒక్కొక్కటి 25 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. దానిలో 2టిని మూసేయాలని చెప్పేసి నిన్న యాజమాన్యం నిర్ణయం చేసింది. 2 మూసేసి ఒకే ఫర్నెస్తో 25 లక్షల టన్నులు తీసుకొస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 2 మాసాల క్రితం కేంద్ర భారీ పరిశ్రమలు స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి హెచ్డి కుమారస్వామి గారు వచ్చి 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ప్రకటన చేస్తాం, ఇది జాతీయ సొత్తు, దీనికి ఏమి కాదని చెప్పేసి చెప్పి వెళ్ళారు. వెళ్ళి 2 మాసాలు అయింది. ఆయన వచ్చినప్పుడు 50 లక్షల టన్నుల కెపాసిటీ నడుస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 25 లక్షల టన్నులకి దిగజారు చేశారు. ఇది కుట్ర, కావాలని చేస్తూ ఉన్నారా? రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కేంద్రంలో అదే ప్రభుత్వం బొటాబొట్టి మెజారిటీతో వచ్చింది. వచ్చిన తర్వాత సరే స్టీల్ ప్లాంట్కి న్యాయం జరుగుద్ది అనుకుంటే రోజు రోజుకి కూడా దిగజారుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 10వ తారీఖున స్టీల్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతా ఉంది ఢిల్లీలో. ఈ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో కలుపుతూ నిర్ణయం చేయాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్టీల్ ప్లాంట్కి పూర్తి స్థాయి రా మెటీరియల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ఐరన్ ఓరు, కోలు, రైల్వే రేకులు ఈ 3 కూడా ప్రభుత్వాధీనంలో నడుస్తూ ఉన్నాయి. ఈ 3 ఇచ్చినట్టయితే
సంవత్సరానికి 75 లక్షల టన్నులు నిరాటంకంగా ఉత్పత్తి చేసే శక్తి మా దగ్గర ఉంది. అటువంటి టెక్నాలజీ ఉంది. తక్కువ రేటుకి ప్రజలకి స్టీల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం ద్వారా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో టన్నుకి 10,000 రూపాయలు ఈ మధ్య బ్లాక్లో అమ్ముకుంటూ ఉన్నారు. ఇది ప్రజల లాభమా? ప్రజల నష్టం కాదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో వస్తే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా 54,380 కోట్లు పన్నులు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఒక విధంగా పనులు వస్తూ ఉంటాయి. రెండో పక్క 1,00,000 మంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆధారపడి జీవిస్తున్న ఈ కంపెనీని నిట్టనీళ్ళలో చంపాలనుకుంటా ఉన్నారా? ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే కలగజేసుకుని కేంద్రంతో మాట్లాడి పూర్తిస్థాయి ఉత్పత్తి తీసుకురావడం కోసం ఫర్నెస్లు మూసేయకుండా ప్రైవేటీకరణ ఆపే దిశగా సొంత గనులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రాస్తారోకోలు చేయడం కోసం ఇప్పటికీ మేము అనేక ప్రజా సంఘాలతో, ట్రేడ్ యూనియన్లతో, అనేక స్వచ్ఛంద సంఘాలతో, ఎన్జిఓలతో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడున్నాం. 10వ తారీఖు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దండాలు జరగబోతా ఉన్నాయి. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం మీడియాతో మాట్లాడారు. 1263వ రోజుకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాము చేసే ధర్నాలు, నిరసనలకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి తీరాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా జరుగుతున్న పోరాటంలో భాగంగా విశాఖ జేఏసీ ఇక్కడ సిటీలో అన్ని కార్మిక సంఘాలు కలిపి, ప్రజా సంఘాలు కలిపి ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని వారికి మద్దతుగా ఇక్కడ పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజుకి 1262వ రోజు నిరాదీక్ష కూడా కంటిన్యూ చేస్తున్నాం. రేపు 10వ తారీఖు నాడు జరగబోయే రాస్తారోకో కార్యక్రమాలకి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేసి ఆ నిరసన తెలియజేస్తూ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సిటీలో అందరూ కలిపి చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. అది మన ఆర్టీసీ కాంప్లెక్స్ సరౌండింగ్లోనూ ఒక ప్లేస్ చూసుకొని అక్కడే మీ అందరం కూడా చేసి నిరసన తెలియజేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేయాలి. ఎందువల్లంటే ఇప్పటివరకు గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని చెప్పేసి ఎన్నో పోరాటాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు, సమావేశాలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి బీజేపీని ఒప్పించే బాధ్యత వీళ్ళ కూటమిలో ఉన్న భాగస్వాములో ఉన్న తెలుగుదేశం, జనసేన మీద ఉంది. వారిని బీజేపీతో పెద్దలతో మాట్లాడి, నరేంద్ర మోడీతో మాట్లాడి దాన్ని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేసి దాన్ని విశాఖ మన స్టైల్లో విలీనం చేయడానికి వారు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు అధికారంలో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమ్మె చేసినా, రాస్తారోకో చేసినా, ఏం చేసినా వారు కూడా మద్దతు ఇచ్చేవారు. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా, జనసేన ప్రభుత్వం కూడా మేము చేసే పోరాటానికి వారు కూడా మద్దతు ఇచ్చి మాతో భాగస్వాములు అయ్యి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి వారు కృషి చేయవలసిందిగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఏఎన్ఎంలను శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ నర్సులుగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఖండిస్తున్నట్లు కేజీఎస్ స్టాఫ్ నర్స్ కోటేశ్వరరావు, నందిని తెలిపారు. గత 2 రోజులుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవో నంబర్ 115 రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ధర్నా కేజీహెచ్ వద్ద నేడు 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం స్టాఫ్ నర్సులు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత ప్రాధాన్యత కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తెరిగి సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.
ఏఎన్ఎంని రెగ్యులర్ చేయడం, పర్మనెంట్ పోస్టులు ఇవ్వడం అది పద్ధతి కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. సీఎం సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయండి. ఇప్పటికే చాలాసార్లు మేము ఈ ధర్నా చేయడం జరిగింది. దయచేసి మీరు చూడండి, చూసి కొద్దిగా లిస్టు ప్రకారమైనా లేదా ఎలాగైనా మీరు ఎలా అనుకుంటే అలా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. దయచేసి ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేయండి, కానీ కొంచెం చూసుకొని వాళ్ళ క్యాడర్ బట్టి వాళ్ళని చూసుకొని రెగ్యులరైజ్ చేసుకోండి. ఈరోజు ఏదైతే ఎప్పుడు బయటికి రాని 24 గంటల పేషెంట్లకు అందుబాటులో సర్వీస్ మాత్రమే ఇచ్చి ఏ రోజు కూడా నిరసన వ్యక్తం చేయలేని స్టాఫ్ నర్సులు ఈరోజు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం జీవో నెంబర్ 115 అని చెప్పేసి ఏఎన్ఎంస్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో ఒక 18 నెలల పాటు ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ నర్స్ స్పేస్లో కూర్చోబెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందండి. ఇది చాలా దారుణం. ఎందుకంటే స్టాఫ్ నర్సుల కొరత చాలా తక్కువగా ఉంది అని చెప్పి గౌరవనీయులు కృష్ణబాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు గణాంకాలు ఒకసారి తెప్పించుకోండి సార్. ఏదైతే ఏపీఎన్ఎంసీ రిజిస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి. కాంట్రాక్ట్లో 11,500 మంది స్టాఫ్ నర్సులు ఈరోజు కూడా కాంట్రాక్ట్లో గత 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. అది కాకుండా 2 లక్షల మంది స్టాఫ్ నర్సులు రిజిస్టర్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు. సంవత్సరానికి 10,000 మంది నర్సింగ్ స్టూడెంట్లు రిలీవ్ అవుతున్నారు. కొన్ని లక్షల మంది నర్సింగ్ పిల్లలు ఈరోజు కూడా చదువుతున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఏఎన్ఎంస్ ఎక్కువ ఉన్నారు, స్టాఫ్ నర్సులు తక్కువ ఉన్నారని చెప్తున్నారు. రాష్ట్రంలో టీచర్స్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది నర్సింగ్ డిపార్ట్మెంట్ అనండి. ఒకసారి మీరు తెలుసుకోండి సార్, తెలుసుకొని దయచేసి మాట్లాడండి. పోయిన గవర్నమెంట్ని మిస్లీడ్ చేసి ఇలాగే ఏఎన్ఎంస్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినారు. ప్రోగ్రామ్ మొదలుపెట్టిన రోజే మేమందరం కోర్టును ఆశ్రయించామండి. అప్పట్లో గవర్నీయులు వినోద్ కుమార్ ఐఏఎస్ ఉన్నారు కదండి, ఆయన కోర్టుకి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో భాగమే తప్ప వీళ్ళు స్టాఫ్ నర్సులు కారు, వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వమని చెప్పి. బట్ ఈరోజు దాన్ని వేరే రకంగా తీసుకెళ్లి జీవో నెంబర్ 115 అని రిలీజ్ చేసి వాళ్ళందరికీ స్టాఫ్ నర్స్ పోస్టింగ్లో కూర్చోబెట్టి నిజంగా అన్యాయం. మీకు నిజంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, లేదా స్కిల్స్ పెంచాలనుకుంటే కనుక ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో జనరల్ నర్సింగ్ చేసి, ఎంఎస్సీ నర్సింగ్ చేసి, బీఎస్సీ నర్సింగ్ చేసి, పిహెచ్డి నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోండి, వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వండి. ఇప్పుడున్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయండి. కోవిడ్లో మేము పడిన కష్టానికి, ప్రతిరోజు జబ్బుల మధ్యలో మేము చేస్తున్న డ్యూటీలకి, ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న మమ్మల్ని పక్కన పెట్టేసి కాంట్రాక్ట్లో ఉండడమే మరీ దారుణం అనుకుంటే ఈ రోజు పుండు మీద కాలం జల్లినట్టుగా ఏఎన్ఎంస్ అందరినీ తీసుకొచ్చి స్టాఫ్ నర్స్ పోస్టింగ్లు ఇవ్వడం అనేది మరీ అన్యాయం అండి. ఈ అన్యాయాన్ని వెంటనే ఆపండి. లేదా ఈ అన్యాయాన్ని ఆపకపోతే కనుక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా నిరసనలు తెలియజేస్తున్నాము. ఇక మీదట విధులు బైకాట్ చేసేసి కంప్లీట్గా విధులు బైకాట్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేయడానికి వెనకారం అని చెప్పి గవర్నమెంట్ని మరియు మిగతా వాళ్ళని కూడా హెచ్చరించ జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అడ్మినిస్ట్రేషన్లో తప్పులు జరగవు అని చెప్పేసి మేము మా ప్రగాఢ నమ్మకం అండి. కానీ వాళ్ళని కూడా గవర్నమెంట్లో ఉన్న అధికారులు, రాష్ట్ర అధికారులు మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించండి. పోయిన గవర్నమెంట్ని కూడా అలాగే మిస్లీడ్ చేసి పోయిన గవర్నమెంట్ ఏదైతే తప్పు చేసిందో ఇది మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేస్తున్నారు. అధికారులు సరైన గణాంకాలు వాళ్ళకి చెప్పకపోవడం వల్ల మిస్టేక్స్ జరుగుతున్నాయండి. ఇవన్నీ ఒకసారి చర్య చేసుకోండి సార్. మీకు కూడా చర్య చేసుకొని మీ గవర్నమెంట్లైనా సరే మాకు న్యాయం చేయండి. మా జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఆపండి అని తెలియజేసుకుంటున్నామండి. సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రాజు ఆధ్వర్యంలో విశాఖలో సెమినార్ను నిర్వహించారు. ఆత్మహత్యల నిర్మూలనకు సమాజం, ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై డాబా గార్డెన్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ విద్య, ఉద్యోగ నిరాశలతో యువత అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. యాంత్రిక సమాజంలో ఇటువంటి వారిని గుర్తించడానికి కళాశాలలో ఉన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ బృందాల సహాయ సహకారాలను తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నిరాశ, నిస్పృహ ఉన్న యువతను ముందుగానే గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా కళాశాల యాజమాన్యం కూడా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినంగా జరుపుకోవడం ఉంది. ఆ సందర్భంగా ఈ ప్రపంచంలో ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నంలో కూడా ఈ ఆత్మహత్యల నివారణ దిశగా
ఏదైనా కార్యక్రమాలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఈరోజు సభ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ప్రస్తుతం గణాంకాల ప్రకారం 1,00,000 మందిలో ప్రతి సంవత్సరం కూడా 12 నుంచి 15 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే మనం ప్రతి దినం కూడా వార్తల్లో చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర ఒక యువకుడు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రేమ వైఫల్యం కావచ్చు, పరీక్షల్లో విఫలం కావడం కావచ్చు, లేదా అప్పుల్లో కూరుకుపోవడం కావచ్చు, రకరకాల కారణాల ద్వారా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలని దుఃఖసాగరంలో ముంచేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ఆత్మహత్యలను నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకోగలమా అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ముఖ్యంగా విద్యా సంస్థలలో పిల్లల్ని ఈ ఆత్మహత్య దిశగా వెళ్లకుండా ఈ ఆత్మహత్యలను నివారించే దిశగా చేయగలము అన్న ఉద్దేశంతో ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల తాలూకా ప్రిన్సిపల్ కానివ్వండి, హెడ్ మాస్టర్లు కానివ్వండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఈ ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉండే విద్యార్థులను గుర్తించే విధంగా అవగాహన కల్పించడము, వాళ్ళకి కొన్ని వర్క్షాపుల్ని ఆర్గనైజ్ చేయటము, అలాగే అటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళ ఆత్మహత్య ప్రేరేపితమైన కారణాలను గుర్తించి వాటిని ఆపి ఈ ప్రాణాలను కాపాడదామనే ఒక సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆ తర్వాతి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. బెంగాల్ లో అది బలపడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం 8:30 సమయానికి కలింగపట్నంకి తూర్పుగా 280 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ నార్త్ వర్డ్స్ ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్నటువంటి పూరి మరియు దీఘా ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన తీర వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్, ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, దక్షిణ కోస్తా వరకు అయితే మెనీ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్, సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్, మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ 2 days వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ అంటే 24 hours పీరియడ్లో మోర్ దాన్ 90 centimeters రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్థివపురం, మన్యం, విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఇవాళ అంటే ఈ కమింగ్ 24 hours వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో ఉన్న మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా అండ్ పల్నాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రమడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, అలాగే మరికొన్ని సందర్భాల్లో అది 70 kilometers వరకు కూడా వెళ్ళే అవకాశం చేత తీరమడినటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలో ఉండే ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మనకి ప్రధానమైనటువంటి పోర్టులు అన్నింటినీ కూడా సిగ్నల్స్ హార్స్ ఇవ్వాల్సిందిగా మన వాళ్ళకి
కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 5 నౌకాశ్రయాలకి కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా సో దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 to 50 kmph. అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ, నెక్స్ట్ నిజాంపట్నం, కృష్ణపట్నం వీటికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాగే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు ఈవినింగ్ 5:30 అంటే 17:30 hours IST వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి అంటే రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన IMD బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ లాస్ట్ 24 hours కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అండ్ మోడరేట్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో 11 centimeters రికార్డ్ అయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా 10 centimeters, శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్నంలో అయితే 10 centimeters, విజయనగరం జిల్లాలో అయితే నెల్లిమర్ల, డెంకవాడ వీటిలో 9 centimeters, ఇలా చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ 2 centimeters రికార్డ్ అవ్వడం జరిగింది. విశాఖ వాసి రోహిణి డైరెక్టర్ గా విశాఖ శ్రీకాకుళంలో నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం నేడు విశాఖ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విశాఖ చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీకి విశాఖ వేదిక కానుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా డైరెక్టర్ రోహిణి మాట్లాడుతూ ఒక ఆలయం చుట్టూ తిరిగే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా అని తెలిపారు. మళ్ళీ ఓకే స్టార్ట్. ఇది ఆలయం మూవీ ప్రొడక్షన్ నెంబర్ 1 సార్. ఆలయం మూవీ స్టార్ట్ చేస్తున్నాం. హీరో హీరోయిన్లేమో ప్రదీప్ గారు అండ్ కీర్తన అండి. మాకు చీఫ్ గెస్ట్ వంశీకృష్ణ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. సినిమా ఏ కోణంలో నడుస్తుందంటే ఒక ఆలయం చుట్టూనే తిరుగుతుంది సార్. ఇదంతాను ఆలయం చుట్టూను పిల్లలు ఈ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది సార్. అంతాను అది అంతా సస్పెన్స్ అండ్ కమర్షియల్ మూవీలు జరుగుతుంది సార్. మేము ఈ షార్ట్ ఫిల్మ్ లో చేసామండి. ఇదేమో ఫస్ట్ మూవీ అనమాట నాకు. అండ్ మా డిఓపి ఏమో జితేంద్ర. రోహిణి గారి డైరెక్షన్లో ఇవాళ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ఆలయం మూవీ ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో హీరోయిన్లకి అలాగే డైరెక్టర్ గారికి టెక్నీషియన్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. విశాఖపట్నం అనేది ఒక సినిమా హబ్ కాబట్టి ఇలాంటి చిన్న సినిమాలు అన్నీ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతాయి. ఈ సినిమా విశాఖపట్నం, శ్రీకాకుళం పరిసర ప్రాంతంలో కంప్లీట్ అవుతూ ఉంది. ఇలాంటి చాలామంది చిన్న నిర్మాతలు అందరూ కూడా విశాఖపట్నం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ముఖ్యంగా చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్ అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో విశాఖపట్నం సినిమా హబ్గా అవుతుంది. ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతూ ఉంది. ఇక్కడ ఉన్న టెక్నీషియన్లకు కానీ, ఆర్టిస్టులకు కానీ అందరికీ కూడా ఎంతో మేలు జరగబోతూ ఉంది. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఒక మంచి విజయం సాధించాలని, మంచిగా మూవీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అవయవ దానంతో మరణించినా జీవించవచ్చని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని 2024 సుర సామాజిక సేవా పురస్కార గ్రహీత కె భారతి పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ పేరుచెర్ల సుబ్బరాజు 6వ వర్ధంతిని పురస్కరించుకుని స్పెక్ట్ వాయిస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శరీరావయవదాన సంఘ అధ్యక్షురాలు కె భారతి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథి చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలను
విరివిగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాల వారీగా అవగాహనలు, సెమినార్లు నిర్వహిస్తూ పర్యటిస్తున్నామని తెలియజేశారు. ఒకప్పటి కంటే ప్రస్తుతం అవయవదానంపై యువతకు ఎక్కువ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం, అవయవదానం చేయడంతో మరణించినా మరలా జీవించవచ్చని పిలుపునిచ్చారు. అలాగే మన పిల్లలందరికీ కూడా వస్తు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మనం చదివించాలి చేశాను. ఇందులో మీ ఇంటి దగ్గర దాన్ని ట్రాక్ చేయాలి. స్టిక్కర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా ఈవేళ మన పవన్ కళ్యాణ్ గారు పిఏ ఓఎస్టీ ఎవరైతే ఉన్నారో మధుసూదన్ రాయలసీమ అంతా చాలా అభివృద్ధి. చిన్న మెమంటో కూడా తీసుకున్నాను. ఆంధ్ర రాష్ట్రం వచ్చారు కదా, ఆంధ్ర కమిటీ తరఫున సురాబాబాయ్ గారి తరఫున అవార్డు. లాస్ట్ ఇయర్ మన వినోద్ బాబు ఈ అవార్డు విన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర లేడీ ఐకాన్ సాహితీ సేవ ఇస్తూనే తన ముగ్గురు ఈ ఉద్యమం ఏం సాధించిందని చెప్పడానికి ఆ చరిత్ర సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అనేది అవసరం. కాబట్టి ఆ పుస్తకాలు వేసుకుంటూ వచ్చాం. ఖర్చుతో కూడిన వ్యవహారమే. కాకపోతే నాకు ఎప్పుడు తమ్ముడు ఉన్నాడనే ధైర్యంతో నేను ఆ సభలు జరిపేసేదాన్ని. 2వ సభలైనా, 3వ మహాసభలైనా, 4వ. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏవిఎన్ కాలేజ్ ఎదురు 37వ వార్డు సచివాలయంలో చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం నిర్వహించిన ది హ్యూమన్ పాపిలోమా వైరస్ నియంత్రణ క్యాన్సర్ వ్యాక్సిన్ బూస్టర్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నివారణకు చైతన్య స్రవంతి ముందుకు రావడం ముదావహమని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షెరీన్ రెహమాన్ ను అభినందించి సాలువతో సత్కరించారు. ముఖ్యంగా 9 నుండి 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి పెద్ద వయసు వచ్చాక క్యాన్సర్ బారి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల పిల్లలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేసేందుకు డాక్టర్ షెరీన్ ముందుకు రావడాన్ని అభినందించారు. అనేది బూస్టర్ డోసు వేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, క్యాన్సర్ సర్వైక్స్, అలా రకరకాల వల్వల్ సర్వైక్స్, వల్వల్ క్యాన్సరు, మగవాళ్ళకు కూడా రెక్టల్ క్యాన్సర్ అవన్నీ రావటానికి కారణమైన ఏదైతే వైరస్ ఉందో వాటిని నిరోధించడానికి చేసే వ్యాక్సిన్. మనం ఇంతకు ముందు కూడా చాలా వ్యాక్సిన్లు ఈ రూపంలో ఇచ్చుకోవటం వల్ల ప్రజలు ఆ జబ్బుల బారిన పడటం లేదు. ఇది కొత్తగా మన ఇండియాలో వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యాక్సిన్ కాబట్టి పాపులారిటీ రాక డబ్బులు ఉన్న వాళ్ళ వరకే వేయించుతున్నారు. మిగిలిన వాళ్ళకి అంత అందుబాటులో లేదు. మొట్టమొదట ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను ఈ ఖరీదైన వ్యాక్సిన్ని స్వచ్ఛందంగా మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి. ఇది 2 సార్లు వెయ్యాలి కాబట్టి ఇది బూస్టర్ డోసు ఈరోజు వేస్తున్నాము. ఇంతకుముందు ఫిబ్రవరిలో 16వ తారీఖున ఇనీషియల్గా డోసు వేశాము. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం కాబట్టి వ్యాక్సినేషన్ని అందుబాటులోకి ప్రభుత్వం తరపు కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఆర్గనైజేషన్ తరపు కానివ్వండి, ఇంకా బాగా ఖరీదు తగ్గించి ఇవ్వగలిగితే దీనివల్ల ఎంతోమంది మహిళలకి ఈ క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా, మా తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరేది కూడా ఒకటి, ఇది కామన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ చేసి ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ కనుక మీరు ఫ్రీగా అందుబాటులో తీసుకొస్తే బాగుంటుంది అని. అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మేము అవగాహన ఇచ్చాము. ఆ రోజు మేడం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది చాలా గొప్ప విషయం అండి. అందరికీ ఫ్రీగా ఇప్పిస్తున్నారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, యానల్ క్యాన్సర్ అంటే మలబద్ధకం విరోచనం వచ్చే మార్గం క్యాన్సరు, మగవాళ్ళలో అంగాల క్యాన్సరు,
నోటి క్యాన్సర్, ఓరోఫెరెంజల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్లన్నీ హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ పాప్లియోమా వైరస్ వల్ల వస్తుంది. దానికి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క్యాన్సర్ అన్నది. ఈ క్యాన్సర్ మహమ్మారి అన్నది చాలా ఎక్కువ మందికి ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. గతంలో మనం ముందుగానే దాన్ని నివారించడానికి పోలియో చుక్కలు వేసుకునే వాళ్ళం, ఏంటి పోలియో రాకుండా ఉండడానికి. ఇవాళ క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి ముందుగానే వ్యాక్సిన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఉక్కు పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్న అఖిలపక్ష కార్మిక నాయకులు. భవిష్యత్ కార్యాచరణకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్. ఆత్మహత్యల నిర్మూలనకు కళాశాల యాజమాన్యం చొరవ తీసుకోవాలి. సెప్టెంబర్ 10 ఆత్మహత్య నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెమినార్లో తెలిపిన డాక్టర్ ఎన్ఎన్ రాజు. క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి. చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షెరీన్, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టీకరణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.